తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 73,107 మంది దర్శించుకోగా 3.58 కోట్లు హుండీ ఆదాయం రూపంలో టీటీడీకి సమకూరాయి. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం పిఠాపురం కావడంతో ఈ మహోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని సుమారు 30,000 మంది భక్తులు దర్శించుకోగా 1800 స్వామివారి వ్రతాలు జరిగాయి. రామనామ స్మరణతో భద్రాచలం రామాలయం పరిసరాలు మార్బ్రోగాయి. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మూల విరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించి వారానికి ఒకసారి నిర్వహించే అభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. బంగారు పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.